హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో మినపప్పుతో అప్పడాలను చేయబోతున్నానండి. వీటిని చేయడం చాలా ఈజీ అండి. వీటికి ఎండ కూడా అవసరం లేదు, ఇంట్లోనే ఫ్యాన్ కింద చేసుకోవచ్చు. ఈ అప్పడాలని చేయడానికి ఒక కప్పు మినపప్పును తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే గిన్నెలో వేసి పిండిని చేసుకోండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమీ లేకుండా జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. అప్పడాల కోసం పిండిని సాఫ్ట్గా మెత్తగా తీసుకోవాలి. అప్పుడే అప్పడాలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. పిండిని మెత్తగా జల్లించుకున్న తర్వాత ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్, ఇక్కడ నేను 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ ఇంగువని వేసుకుంటున్నాను. ఇక్కడ ఇంగువ అనేది ఆప్షనల్ అండి. ఇంగువని వేసుకుంటే అప్పడాలు మంచి ఫ్లేవర్ వస్తాయి. పిండినంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో వాటర్ చాలా కొద్దిగా పడతాయండి. 1 కప్పు మినపప్పుకి 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి కదా, చూసుకొని కలుపుకోండి. పిండిని చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి 15 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి ఎంత గట్టిగా ఉందో. మనం ఈ పిండిని మెత్తగా చేసుకోవాలి. దానికోసం చపాతీ కర్రతో కానీ ఇలా మసాలాలు దంచడానికి యూజ్ చేస్తాం కదా, దీంతో కానీ ఇలా చేస్తూ పిండిని మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా 4 to 5 మినిట్స్ చేసుకుంటే పిండి సాఫ్ట్గా అవుతుంది. చూడండి, ఇక్కడ పిండి కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక్కొక్క అప్పడాలని చేసుకోవచ్చు. లేదంటే ఇలా కొంచెం ఎక్కువగా పిండిని తీసుకొని సన్నగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిండిని రోల్ చేసేటప్పుడు అతుక్కోకుండా ఉండడానికి మైదా పిండిని చల్లుకున్నాను. మీరు ఈ మినపప్పు పిండిని కానీ గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఇక్కడ పిండిని వీలైనంత సన్నగా రోల్ చేసుకోవాలి. ఇలా సన్నగా రోల్ చేసుకున్న తర్వాత ఇలాంటి బాక్స్ క్యాప్ని తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన అప్పడాలన్నీ ఒకే సైజులో రౌండ్గా వస్తాయి. చూడండి, ఇక్కడ ఈ విధంగా సన్నగా రోల్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా రోల్ చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ 1 కప్పు మినపప్పుకి 30 వరకు అప్పడాలు వచ్చాయండి. ఈ విధంగా అప్పడాలను చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి మిగులుతుంది కదండి, అది కొద్దిగా గట్టిగా అవుతుంది. అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పాపడాలని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్టయితే ఈచ్ సైడ్ 1 అవర్ ఆరబెట్టుకోవాలి. ఇలా ఒకవైపు ఆరిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని ఆరబెట్టుకోండి. ఈ పాపడాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత అప్పడాలని ఆయిల్ వేడి చేసుకొని ఫ్రై చేసుకోండి. ఎంతో ఈజీగా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ అప్పడాలని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.